నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం తులారాశి, తులా లగ్న జాతకులకి ఈ యొక్క జూలై మంత్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, హెల్త్, ఫైనాన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్‌షిప్స్ పరంగా ఎలా ఉంటుందనేది చూసుకుందాం. సో, బిఫోర్ స్టార్టింగ్ ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, లగ్నానికి, రాశికి చాలామంది డౌట్స్ అడుగుతున్నారనమాట. నాకు కన్సల్టేషన్ కాల్స్ చేసిన వారు కావచ్చు, ఎవరైనా సరే లగ్నానికి, రాశికి చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో, లగ్నం అంటే ఏంటంటే మీకు ఎక్స్‌టర్నల్ వరల్డ్ మొత్తం గూడా మీ ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, కెరియర్‌లో జరిగే మార్పులు గానీ, ఫైనాన్స్‌లో జరిగే మార్పులు గానీ అన్నీ గూడా ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి మీకు వచ్చేటివంతా కూడా లగ్నం. అండ్ వచ్చిన విషయాల్ని మీరెలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీ ఎమోషనల్ స్టేటస్ ఆ పర్టిక్యులర్ విషయాలపైన ఎలా ఉందనేది రాశి. ఓకే. మీ అంటే సింపుల్‌గా డెసిషన్ మేకింగ్ అనేది రాశి. వితౌట్ యువర్ ఇన్వాల్వ్‌మెంట్ జరిగేటివన్నీ కూడా లగ్నం. సో, ఈ 2 అనమాట. సో, ఈ 2 చాలా ముఖ్యం కాబట్టి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ 2 ముఖ్యం కాబట్టి సో, ఖచ్చితంగా మీరు ఆ రెండిటికి సంబంధించిన ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టే వీడియోస్‌లో మీ లగ్నము, రాశి 2 విషయాలు 2 ఫలితాలు 2 వీడియోస్ చూసుకొని చెప్పిన కామన్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని ఆ పాయింట్స్ అనేటివి మీరు కన్సిడర్ చేయొచ్చనమాట. ఆ విషయాల్లో మీరు కన్సిడర్ చేసి కొంచెం జాగ్రత్తలు కావచ్చు, పాజిటివ్స్ కావచ్చు, అండ్ తొందరపడే తత్వం కావచ్చు అన్నీ కూడా తీసుకోవచ్చు. ఏదైనా స్టెప్స్ తీసుకోవాలనుకుంటే. సో, ఇది. సో, ఫస్ట్‌లీ మేజర్ మూమెంట్స్ కనుక చూసుకుంటే తులా లగ్న జాతకులకి షష్ఠ స్థానంలో శని జూలై 13వ తేదీ వక్రిస్తున్నాడనమాట. నవమ స్థానంలో గురుడు జూలై 10 నుంచి అస్తంగతం ముదిరి నార్మలైజ్ అవుతున్నాడు. జూలై 15 సూర్యుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. జూలై 18 బుధుడు కర్కాటక రాశిలో వక్రత్వం వదులుతాడు. జూలై 26 ఈ శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి వస్తాడు. అంటే మీ వ్యయ స్థానంలోకి వస్తాడు. సో, ఇవి మేజర్ ప్లానటరీ మూవ్‌మెంట్స్ అండ్ ప్లానటరీ పొజిషన్స్. సో, వీటిని బేస్ చేసుకొని మీకు కెరియర్, రిలేషన్‌షిప్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ 5 విషయాలు క్లియర్‌గా చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్‌లీ కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, దశమ స్థానంలో బుధుడు, దశమాధిపతి మీకిక్కడ చంద్రుడు అవుతాడు కాబట్టి ఫ్రీక్వెంట్‌లీ మూవింగ్ ప్రతిరోజు 2 రోజులకొకసారి, 2.5 రోజులకొకసారి మూవ్ అయిపోయే ప్లానెట్ కాబట్టి చంద్రుడికి అంత ప్రాముఖ్యత లేకుండా ఇప్పుడు మనం బుధుడికి సంబంధించిన ఫలితాలు మాత్రం చూసుకుందాం. బుధుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడనేది మీ 10థ్ హౌస్‌లో. ఓకే. సో, ఫారిన్ ట్రావెల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. వ్యయాధిపతి దశమ స్థానంలో ఉన్నాడంటేనే ఫారిన్ ట్రావెల్స్ అనేటివి చాలా పాజిటివ్‌గా ఉంటాయి. నవమ స్థానాధిపతి కూడా ఫారిన్‌కి సంబంధించి పర్పస్ ఆఫ్ లైఫ్ పైన చేసే ట్రావెల్స్ అనేది నవమ స్థానం. సో, నవమాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు మీకు దశమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఫారిన్ ట్రావెల్స్ పరంగా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఏదైనా నేటివ్‌కి దూరంగా ఉన్న పీపుల్‌కి కెరియర్‌లో చాలా మంచి గెయిన్స్ ఉంటాయి. అంటే ఫారిన్‌లో ఉన్న పీపుల్, ఔటర్ కంట్రీస్‌లో ఉన్న పీపుల్‌కి కెరియర్ పరంగా కొంచెం పాజిటివ్‌గా చాలా మంచిగానే ఉందనమాట. అండ్ బెనిఫిట్ అయితే అవుతారు. ఐదర్ ప్రమోషన్ రీత్యా కావచ్చు, ఆర్ జాబ్ రోల్ చేంజ్ రీత్యా కావచ్చు, ఆర్ కంపెనీ షిఫ్ట్ కూడా అయిపోవచ్చు. ఓకే. లేదంటే ఇంకొంచెం బెటర్ స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇంకోటి జనరేట్ అవ్వచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా అది నాలెడ్జ్ పరంగా గానీ, ఫేమ్ పరంగా గానీ, ఏదైనా రికగ్నైజేషన్ పరంగా గానీ ఏదైనా సరే ఇట్లా. అండ్ ఇంకా మీడియేటర్ వర్క్స్ గానీ, డిజిటల్ సర్వీసెస్‌లో ఉన్నవారికి గానీ, మెడికల్ రంగంలో ఉన్నవారికి గానీ, అండ్ అట్లనే ఈ యొక్క డాక్యుమెంటేషన్స్, పబ్లికేషన్స్‌కి సంబంధించి, బుక్స్ ప్రింటింగ్‌కి సంబంధించి ఈ ఫీల్డ్స్‌లో ఉన్నవారికి ఎక్కువగా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అడ్వైజర్స్‌కి ఓకే. ఓకే. ఈ లీగల్ అడ్వైజర్స్ గావచ్చు, ఓకే. ఫ్యామిలీ డెసిషన్స్‌కి సంబంధించి అడ్వైజర్స్ కావచ్చు. ఇలాంటి వారికి ఎక్కువగా చాలా పాజిటివ్‌గా ఉంటుందనమాట. మంచిగా గెయిన్ అవుతారు ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. సో, ఓవరాల్‌గా అందరికి కూడా చూసుకుంటే కూడా కెరియర్ అనేది బానే ఉంది. మీ నవమాధిపతి ఉన్నాడు కాబట్టి కొంచెం మీ నేటివ్ నుంచి దూరంగా వెళ్లి ఏదైనా కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి గానీ, ఆ కెరియర్ ట్రై చేయడానికి గానీ ట్రై చేయండి. మంచిగా తగులుతుంది. జాబ్ లేని వారికి జాబ్ ట్రై చేస్తా ఉంటే నేటివ్ నుంచి అట్‌లీస్ట్ 250 కిలోమీటర్స్ ప్లస్ దూరంలో ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లో జాబ్స్ ట్రై చేసుకోండి. మాక్సిమం 60% ఆఫ్ ద ఛాన్సెస్ తగులుతాయి. మీ యొక్క జన్మ జాతకంలో ఇదే పొజిషన్స్ గనుక బెటర్‌గా ఉంటే ఇంకొంచెం అవకాశాలు 95-99% ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఇది. నెక్స్ట్ ఇక ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు, కుజుడు యొక్క ప్లేస్‌మెంట్. ద్వితీయ స్థానాధిపతి అయిన ఈ యొక్క కుజుడు వచ్చేసి లాభస్థానంలో ఈ కేతువుతో పాటు కలిసున్నాడన్నమాట. సో, దీని రిజల్ట్స్ ఏంటంటే టూ గుడ్ ఫినాన్షియల్ స్టేటస్. ఫినాన్షియల్ స్టేటస్ అయితే చాలా బాగుంది. శుక్రుడు యొక్క సప్తమ దృష్టి అయితే ఉంది కాబట్టి ఈ జూలై 26 వరకు ఉంటుంది కాబట్టి బాగుంది. ఇది ఒక యోగం లాంటిది. ఓకే. ద్వితీయాధిపతి లాభస్థానంలో అండ్ లగ్న అష్టమాధిపతి ద్వితీయ స్థానాన్ని చూడడం అనేది కొంచెం ఒక టైప్ ఆఫ్ లగ్నాన్ని గురుడి యొక్క దృష్టి, మంచి దృష్టి జూలై 10 నుంచి మంచి దృష్టి పడడం అనేది ఇది ఒక టైప్ ఆఫ్ యోగం లాంటిదనమాట. అండ్ మెటీరియల్ గెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ ఐటెమ్స్ ఎక్కువగా బై చేయడం గానీ, అండ్ హిడెన్ సోర్సెస్ నుంచి మనీ రావడం గానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. వైఫ్ ఫర్ హస్బెండ్, మీ స్పౌజ్, మీ పార్ట్నర్ నుండి గెయిన్స్ అనేటివి బానే ఉంటాయి. లేదా మీ పార్ట్నర్‌కి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటివి పెరుగుతాయి. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయన్నమాట. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పరంగా చాలా పాజిటివ్‌గా ఉంది. చాలా బాగుంది గూడా. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో రాహువు, గురుడు, కుజుడు యొక్క పంచమ స్థానంలో రాహు యొక్క స్థితి, గురుడి దృష్టి, కుజుడి దృష్టి ఇవి పడుతున్నాయన్నమాట. గురుడి నవమ దృష్టి, కుజుడి సప్తమ దృష్టి.
సో అండ్ పంచమ స్థానాధిపతి శని షష్ఠ స్థానంలో ఉన్నాడు. కుజుడి అష్టమ దృష్టి కూడా పడతా ఉంది. సో దీని రిజల్ట్స్ ఏంటంటే చాలా ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒక టైప్ ఆఫ్ టాక్సిసిటీ కూడా వచ్చేస్తుందనమాట. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఖచ్చితంగా ఎక్కువగా జరుగుతాయి. అండ్ అట్లనే టూ మెనీ ఫైట్స్ అనేటివి కూడా జరిగి ఇట్ లీడ్స్ టు బ్రేకప్స్ కూడా అవుతాయన్నమాట. సో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏవి రాకుండా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వస్తూ ఉంటే దాన్ని ఫస్ట్‌లోనే కట్ ఆఫ్ చేసి, అవాయిడ్ చేసి కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ వేలో మూవ్ అయితే ఈ యొక్క టైం పీరియడ్ అయితే పర్వాలేదు, పాజిటివ్‌గానే ఉంటుంది. హనుమాన్ చాలీసా ఎక్కువ చదువుకోండి. దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కొంచెం పాజిటివ్‌గా ఉంటాయి అన్నీ కూడా టర్మ్స్ అనేటివి. అండ్ ఇంట్లో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైనా ఉంటే దాన్ని తీసి ఫస్ట్ బయట పడేసేయండి. ఇలాంటివి చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది న్యూట్రల్‌గా ఉంది. కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేటివి జూలై 15 తర్వాత. ఎందుకంటే సూర్యుడు మీకు ఈ నవమ స్థానం నుంచి దశమానికి వస్తాడు కాబట్టి అండ్ కాస్త పాజిటివ్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. లిటిల్ బిట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే ఉంటాయి. సో కాబట్టి న్యూట్రల్ అనేది చెప్పాను. సో ఎక్కువ ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఫ్లక్చుయేషన్స్‌కి కారణమైన రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఎడ్యుకేషన్ పరంగా. సో కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అండ్ రాహుని అలవాటు చేసుకోగలగాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్‌లో మెర్జ్ చేయాలి అనుకుంటే విజువలైజింగ్‌గా చదువుకొని హాలుసినేషన్స్‌తో చదువుకోవడం అనేది ముఖ్యం. అంటే ఏదన్నా సరే ఫోటోగ్రాఫిక్ లాగా గానీ, ఒక స్టోరీ ఇంటిగ్రేటెడ్‌లో గానీ, ఒక వీడియో ఇంటిగ్రేటెడ్‌లో గానీ, ఒకే ఊహల్లో ఊహించి ఒక సబ్జెక్ట్‌ని ఒక ఓన్ థింకింగ్‌తో, ఓన్ ఊహలతో చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. బాగా ఎక్కుతుంది. బాగా అర్థమవుతుంది కూడా. ఇలాంటివి చేసుకుంటే కొంచెం రాహు ఇన్వాల్వ్‌మెంట్‌లో రాహు యొక్క నెగెటివ్ ఇంబాలెన్సెస్ తగ్గుతాయి. నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. సో నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో శని, కుజుల యొక్క స్థితి. షష్ఠ స్థానాధిపతి నవమ స్థానంలో ఉండి సూర్యుడితో పాటు, రాహువుతో పాటు కలిసినాడనమాట. గురుడు షష్ఠ స్థానాధిపతి అంటే ఓకే. సో షష్ఠ స్థానం అనేది శత్రు, రోగ, రుణ స్థానం, రోగ స్థానం. సో హై బీపీ ఇష్యూస్ కావచ్చు, టెన్షన్స్ ఎక్కువగా ఉండడం గానీ, శత్రు భయాలు ఎక్కువగా ఉండడం గానీ, అంటే యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరిగి డిప్రెషన్, హెయిర్ ఫాల్స్ అనేటివి ఎక్కువగా ఉండడం, బోన్ ఫ్రాక్చర్స్ ఓకే. బోన్ ఫ్రాక్చర్స్ అండ్ ఎయిర్‌లైన్ ఫ్రాక్చర్స్ లాంటివి చిన్న చిన్న యాక్సిడెంట్స్ వల్ల ఎయిర్‌లైన్ ఫ్రాక్చర్స్ కావచ్చు. అండ్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. హెల్త్ పరంగా మాత్రం తులారాశి, తులా లగ్న జాతకులు చాలా ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసా బాగా రిసైట్ చేసుకోండి. బాగా చాంట్ చేసుకోండి. అన్నీ గూడా మీకు సాల్వ్ అవుతాయి. ఏది రాకుండా ఉంటాయి. సో ఇదనమాట ప్యూర్‌లీ సైన్స్ బేస్డ్ సైన్స్ బ్యాక్డ్ యాస్ట్రాలజీ ప్రెడిక్షన్స్. సో మొత్తం కూడా యాస్పెక్ట్స్, ఈ యొక్క కంబస్ట్‌నెస్, రెట్రోగ్రేడ్‌నెస్, ఈ యొక్క రాశి తత్వాస్ బేస్డ్ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాను. సుత్తి, సోది ఏమీ లేకుండా ఇచ్చాను. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, హెల్త్, మెడికల్ యాస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్, ఫైనాన్స్ యాస్ట్రాలజీ అండ్ వింశూత్రి దశ అనాలిసిస్, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్ ఎనీ టైప్ ఆఫ్ చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఈ యొక్క కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో కూడా నెంబర్ ప్రొవైడ్ చేశాను అండ్ వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్‌గా క్లిక్ చేసి వాట్సాప్ చాట్‌లో జాయిన్ అవ్వచ్చు ఆర్ డైరెక్ట్‌గా కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇదనమాట ఈ వీడియోకైతే. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. థాంక్ యూ.